లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కిబో సేవింగ్ అకౌంట్ జనవరి 16 తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? కిబో సేవింగ్ అకౌంట్ లాభాలు మరియు జనవరి చివరి వారం లోపు అకౌంట్ తీసుకున్న వారికి మాత్రమే డిటిహెచ్ ఓటీటీ సేవలు అనేది ఉచితంగా లభిస్తాయి. ఈ విషయాన్ని మీకు మీ మిత్రులందరికీ కూడా చేరవేసేయాలన్నటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను. చూస్తూనే ఉండండి, వీక్షిస్తూనే ఉండండి. వీడియో మొత్తం వరకు వీక్షించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 16 తర్వాత మనకి కాయిన్స్ అనేటువంటివి తగ్గుతవి. ఎప్పుడైనా 3వ తేదీ, ప్రతి నెల 3వ తేదీ కాయిన్స్ అనేది తగ్గడం జరుగుతుంది, రెఫరల్ కాయిన్స్. మరియు ప్రతి నెల 16వ తేదీ అనేది కాయిన్స్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. మనకు 16వ తేదీ కాయిన్స్ రేటు ₹166.99 మారుతుంది. అంటే 500 రూపాయలకి గతంలో మనకి 500 డివైడెడ్ బై 135 రూపాయల 35 పైసలు ఇస్తే మనకి 3.69 కాయిన్స్ వచ్చేవి. కానీ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మనకు 500 రూపాయలకి ₹166.99 కాబట్టి కేవలం దాదాపుగా 3 కాయిన్స్ అంటే 2.99 కాయిన్స్ మాత్రమే మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరగా, వేగంతో, తొందరపాటుతో మీరు అకౌంట్స్ అనేటువంటిది తీసుకోండి. అసలు కిబో అకౌంట్ ఓపెన్ చేస్తే లాభం ఏంటి? మీరు ఏదైతే 2.99 కాయిన్స్ సంపాదించారో, ఒక పర్చేజ్ చేసుకున్నారో, దాన్ని మీరు 100 రోజుల తర్వాత అంటే మే 23 ఎప్పుడైతే గ్లోబల్ ఎక్స్చేంజ్ కి వెళ్తుందో అప్పుడు మీరు దాన్ని అమ్ముకోవడానికి వీలుంటుంది. అలాగే మీకు డిటిహెచ్ మరియు ఓటీటీ సేవలు ఈ నెల చివరి వరకు, ఎప్పుడైతే డిటిహెచ్ ఓటీటీ సేవలు అందుబాటులోకి వస్తాయో దానికంటే ముందు అకౌంట్ తీసుకున్న వారికి 2.99 కాయిన్స్, పురుషులకైతే, స్త్రీలకైతే 150 బోనస్ కాయిన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే 200 ఇస్తున్నారు. 2.99 కాయిన్స్ మనకు స్త్రీలకి ఇవి వస్తవి. అలాగే ప్రతిరోజు మనం యాడ్ చూడడం వల్ల 2 కాయిన్స్ అనేది వస్తవి. 2 కాయిన్స్ ను స్టేక్డ్ కాయిన్స్ అంటారు. మరియు మనం ఫస్ట్ పర్చేజ్ చేసింది కూడా స్టేక్డ్ కాయిన్స్ లో ఉంటవి. ఇవి అన్ని కూడా రెఫరల్ కాయిన్స్ కూడా స్టేక్డ్ కాయిన్స్ లో ఉంటవి. ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసిన కాయిన్స్ ను 100 రోజుల తర్వాత అవి సేలబుల్ కాయిన్స్ లోకి మారుతవి. 100 డేస్ తర్వాత మీరు సేలబుల్ కాయిన్స్ గా వీటిని అమ్ముకోవచ్చు. అలా అమ్ముకోవాలి అంటే మనకు ఆల్రెడీ కిబో ఎక్స్చేంజ్ మరియు కే వ్యాలెట్ ఆల్రెడీ మనకు మొదలైంది. కాబట్టి మనం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు సులువుగా ఆ యొక్క 100 రోజుల తర్వాత వాటిని అమ్ముకోవచ్చు. ఈ రోజు మనం తక్కువ ధరలో కొనుక్కున్నాము, కానీ ఆ రోజు ఎక్కువ ధర ఉంటే ఎక్కువ ధరలతో కూడా మనం లాభాలని పొందవచ్చు. కేవలం కిబో అకౌంట్ ను మాత్రమే ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాము, ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసుకుంటున్నాము. అలాగే మార్చి 31 వరకు మాత్రమే మైనింగ్ ఉంటుంది. మైనింగ్ అంటే రెఫరల్ చేయడం ద్వారా కాయిన్స్ వచ్చేటివి. గతంలో 60 కాయిన్లు వచ్చేవి, ఇప్పుడు 30 కాయిన్స్ మాత్రమే ప్రతి డైరెక్ట్ పర్సన్ మీద వస్తున్నవి. అలా 25 లెవెల్స్ వరకు మీకు కాయిన్స్ అనేది వస్తవి. స్టేక్డ్ కాయిన్స్ ఎక్కువగా ఎవరైతే సంపాదించుకున్నారో వారే రారాజు. భవిష్యత్తులో అతను, అతని యొక్క భార్య, అతని యొక్క పిల్లలు 3 తరాల వరకు, 100 సంవత్సరాల వరకు ఈ అకౌంట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి వారు ఎంత సంపాదించుకుంటే దానిపైన 1.66% రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే లక్షకి 1660 కాయిన్లు రిలీజ్ అవుతవి. తను ఏ రోజైతే జాయిన్ అయ్యాడో మళ్ళీ సంవత్సరానికి ఆ కాయిన్స్ అనేది సేలబుల్ కాయిన్స్ లోపలికి వస్తవి. ఆ రోజు రేటు ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఉందంటే 1660 ఇంటూ 1000 రూపాయలు అంటే మనకు ఎంత వస్తుంది? ఒక 16 లక్షల రూపాయలు మనకు వస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 1,15,000 పైన సంపాదించేటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ పొందవచ్చు. కాబట్టి సమయం లేదు మిత్రమా, తొందరపడండి. ఈ కాయిన్స్ అనేది ఎక్కువగా సంపాదించుకోండి. అలాగే గిఫ్ట్స్ విషయంలో కూడా నిన్ననే
శ్రీ కిలపర్తి వెంకట్రావు గారు డాడీ 300 ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటే జీవితాంతం మీరు గిఫ్ట్స్ పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనకు తెలుసు గిఫ్ట్స్ ఫస్ట్ లెవెల్లో మనం 66 కూపన్స్ మన అకౌంట్ లోకి తీసుకుంటే 7,000 విలువైనటువంటి క్యాష్ కానీ 7,000 విలువైన సేలబుల్ కాయిన్స్ కానీ తీసుకోవచ్చు. మనకు డైరెక్ట్ గా 2 పర్సన్స్ 66 ఎంపీపీ కూపన్ తీసుకుని 66 కూపన్స్ కంప్లీట్ చేసుకుంటే మనం 15,000 రూపాయల డౌన్ పేమెంట్ లాగా అంటే క్యాష్ తీసుకోవచ్చు. మరియు ఎవ్రీ మంత్ 3,400 వర్త్ 34 నెలలు సేలబుల్ కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే థర్డ్ గిఫ్ట్ గురించి కూడా మీకు తెలుసు, ఇంకా ఫోర్త్ గిఫ్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉండండి, వీక్షిస్తూ ఉండండి కిబో ఛానల్.